అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకృష్ణ, జై శ్రీరామ్. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మేము పరిషత్ కమిటీ అంతా కలిపి కృష్ణాష్టమి సందర్భంగా ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా మా కార్యకర్తలందరికీ ఒక ఆలోచన వచ్చింది, మనం భగవద్గీత పోటీలు పెడితే చాలా బాగుంటుందని. కాబట్టి అనుకోకుండా ఆత్మీయ సమ్మేళనం పెట్టడం కూడా అదే. అంటే భగవద్గీత చదివే పిల్లలంతా కూడా మనందరికి ఆత్మీయులే, మనందరం ఒకటే కుటుంబంగా ఫీల్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాము. భగవద్గీత అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన గ్రంథం అది. ఆ గ్రంథంలో ప్రతి శ్లోకంలో కూడా అద్భుతమైన సారాంశం ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ భగవద్గీతని మనకి అందించాడు. ఈ భగవద్గీత దగ్గర మనిషి ఎలా జీవించాలో జీవించే నేర్పే గ్రంథమే భగవద్గీత. మనం కామన్ గా ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఈ పుట్టిన ప్రతి మనిషికి ఇచ్చే మాన్యువల్ బుక్కే భగవద్గీత. కాబట్టి మాతో పాటు 10 మంది కూడా సనాతన ధర్మం వైపు నడిచి వెళ్లాలని, ఈ పిల్లలు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ సమాజానికి ఇటువంటి పిల్లల ద్వారా మంచి సందేశం చేస్తూ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషంగా ఉండడం కోసమే ఈ భగవద్గీత పోటీ నిర్వహించాం. ఏదో ఈ పోటీ నిర్వహించడం మా ఉద్దేశం ఏదో పబ్లిసిటీ కోసం కాదు, 10 మందికి ముందు ఏదో గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. ప్రతి మనిషి కూడా సద్భావంతో, సత్ప్రవర్తనతో సనాతన ధర్మం వైపు నడుస్తూ వెళ్లాలని కోరికతోటి మీ కార్యక్రమం చేశాము. ఈ పరిషత్తు ద్వారా మీ కార్యక్రమం చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ అన్ని స్కూల్ మేనేజ్మెంట్ వారికి, ఈ స్కూళ్లలో ఈ పద్యాలు నేర్పిన టీచర్లకు, ఈ పద్యాలు మళ్లీ ఇంట్లో ప్రాక్టీస్ చేయించడం కోసం నేర్పిన తల్లిదండ్రులందరికీ కూడా, వారందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. యాక్చువల్గా ఇది భారతదేశం మొత్తం హిందువులుగా ఉన్నటువంటి ఈ భూమి మీద జీవించి ఉన్న హిందువులందరూ ప్రతివారు చేసుకుంటున్నటువంటి షష్ఠాబ్ది ఉత్సవాలండి. ఇది విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 వసంతాలు, రేపటికి కృష్ణాష్టమి రోజుకి రేపటికి 60 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేసుకున్నామండి. విశ్వ హిందూ పరిషత్ స్థాపించిన ఉద్దేశాలు ఒకటొకటి ఆ భగవంతుడి దయ వల్ల నెరవేర్చుకుంటూ వస్తున్నాము. 500 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత మనం ఈ సంవత్సరంలోనే, ఈ 60 వసంతంలో అడుగుపెట్టిన ఈ సంవత్సరంలోనే మనం రామాలయం నిర్మించుకొని రాముడి ప్రతిష్ఠ చేశాము, బాలరాముడి ప్రతిష్ఠ చేశాము. ఇలాంటి ఎన్నో విజయాలు సాధించాం. కాబట్టి ఈ వసంతోత్సవాల 60 వసంతోత్సవం కూడా ఒక మరుపురాని, ఈ ఖమ్మం జిల్లా ప్రజలకి ఒక మరుపురానిదిగా ఉండాలని ఈ అధ్యక్షుల వారి మిగతా కమిటీ సూచనల మేరకు ఈ ఇంత గొప్పగా, అంటే ఇంతవరకు గీత పోటీలు జరిగాయి పిల్లలకి, పెద్దలకి, అందరికీ. కానీ సుమారుగా 200 పైచీలకు పిల్లలతో 20 స్కూళ్లు, 20 నుంచి 25 స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు పార్టిసిపేట్ చేస్తూ అన్ని మండలాల్లో ఉన్నవాళ్ళు, అన్ని ప్రఖండాల్లో ఉన్నవాళ్ళు ఆ స్కూల్ విద్యార్థులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ నుంచి కనీసం 2గా తక్కువ కాకుండా చదివారు. అంటే నగరంలో దాదాపు అందరూ, జిల్లా నుంచి అందరూ పార్టిసిపేట్ చేసినటువంటి గొప్ప విషయం ఇది. ఇంత గొప్ప దైవ కార్యంలో హిందూ సమాజం ఇంత చైతన్యవంతం అయి ఉంది అనే దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీరామ్, ఈరోజు ఖమ్మం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మన హిందూ సనాతన ధర్మానికి పట్టుగొమ్మ, మానవుడుగా జీవిస్తే ప్రధానంగా ముందు మనిషిగా జీవించిన తర్వాత మనిషి ఇంకేదైనా పదవి కానీ ఏదైనా స్థాయి కానీ, మనిషిగా ఉండటానికి ఉపయోగపడేటువంటి గ్రంథం ఏది అంటే భగవద్గీత. భగవద్గీతలో లేనిది లేదు. భగవద్గీత నేర్చుకున్న తర్వాత, నేర్చుకోవటం అంటే అందులో ఉన్నటువంటి తత్వం, అంతరార్థం తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు. అంతటువంటి గొప్ప గ్రంథమైనటువంటి భగవద్గీతను ఇవాళ చిన్న పిల్లల నుండి ఒక స్థాయి వరకు చదువుకున్నటువంటి పిల్లల మధ్య ఈ పోటీ అంటే పోటీ పెట్టి ఏదో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి. అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేయటం కోసం ఏదో ఒక మాధ్యమం కావాలి. కాబట్టి దాన్ని ఎంచుకొని పెద్దలైనటువంటి మన రామకృష్ణ గారు తదితరులంతా కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడ ఒక పండుగ వాతావరణం లాగా ఉంది. పొద్దున వచ్చి చూసిన దగ్గర నుంచి నాకు. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. నా పరిధిలో నేను చెప్పేది, భగవద్గీత అంటే ఒక అమ్మ లాంటిది అని నేను ఒక అమ్మలాగా భావిస్తాను. మన భారతదేశమే కాదు, ప్రపంచం అంతటా కూడా ప్రతి ఇంట్లో భగవద్గీత అనేది ఉండాలి.
ప్రతి స్కూళ్ళల్లో కాలేజీలలో భగవద్గీతను మెయిన్గా పెట్టాలి, ఖచ్చితంగా ఉండాలి అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో, పాఠశాలలలో, కాలేజీల్లో కూడా అది ఒక రూల్ పెట్టాలి, ఖచ్చితంగా ఉండాలనే రూల్ పెట్టాలి. దేనికంటే బయట చూస్తే ఈ రోజులలో పిల్లలు పెద్దలు కూడా బయటకు వెళ్ళినటువంటి ఆడపిల్లలు ఇంటికి రావడం కూడా ఇబ్బంది, అంటే కష్టంగా ఉంటుంది. వెళ్ళి ఇంటికి వచ్చే వరకు కూడా పిల్లలు ఏ విధంగా ఉంటారు అనేది, ఏం జరుగుతుంది అనేది భయంగా ఉంటుంది. కనుక మనం భగవద్గీత ఒక తల్లిలాగా భగవద్గీత చదివించడం వల్ల చాలా వరకు ఒక మన కుటుంబంలో గాని బయట గాని ఒక సనాతన ధర్మాన్ని నిలబడడానికి పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ధర్మ మార్గంలో వెళ్ళడానికి భగవద్గీతని ప్రతి ఒక్కరు కూడా పఠించాలని, నేర్చుకోవడం వల్ల చాలా వరకు మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు వస్తాయని, పిల్లలు కూడా చక్కటి నడవడిక నడుస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.